దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు యేసురత్నం గారికి ప్రత్యేకంగా వందనాలు. వారు అన్ని విషయాల్లో నాకంటే సీనియర్, బైబిల్ టీచర్గా కానీ పాస్టర్గా కానీ అలాగే అన్ని అనుభవాల్లో కూడా వారి నుంచి నేనుగా ఒక సేవకుడిగా, అలాగే ఒక కాపరిగా, తండ్రిగా, బైబిల్ టీచర్గా కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వారిని బట్టి, అలాగే వారి యొక్క కుటుంబాన్ని బట్టి, పాస్టర్ గారి బిడ్డలను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క శుక్రవారాలు ఏర్పాటు చేయటం అనేటువంటిది దైవజనం చెప్పారు. ఇది 5వ శుక్రవారం అని దైవజనం చెప్పారు. ఈ విధంగా వారే కాకుండా అనేక మంది దైవ సేవకుల ద్వారా సంఘం ఆత్మీయంగా బలపడాలనేటువంటి ఉద్దేశంతో వారు కలిగినటువంటి మంచి ఆలోచన బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలసీలకు వ్రాసినటువంటి పత్రిక, భక్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను. ఆ మీదట మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృపా కనికరం గల తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఒకసారి నాయన ఈ నీ సంఘములో నీ సేవకులు నాయన నీ బిడ్డలతో కలిసి ఈ విధంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటల్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. సంఘ క్షేమం కొరకు నాయన చేయబడిన ప్రార్థనలు మీరు ఆలకించున్నారని నమ్ముతూ ఉన్నాం దేవా. ఈ నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నీ ఉన్నతమైన ఉద్దేశాలు, ఈ సంఘానికి అవసరమైనటువంటి విషయాలు ప్రభా మీరే వారికి బోధించి, నీ ఆత్మ సహాయమును బోధించే నాకును వింటున్న నీ బిడ్డలకును దయచేసి నాయనా సంఘం ఆత్మీయంగా వృద్ధి చెందినట్లుగా నీ కార్యాలు జరిగించి సమస్త మహిమ ఘనత మీరే పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, దీంట్లో నుంచి ప్రాముఖ్యంగా 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మాట్లాడుతున్నాను. మొదటిది, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి విశ్వాసంలో ఎదగటం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రో ఇన్ ఫెయిత్. అలాగే రెండవది, హౌ టు గ్రో ఇన్ ఫెయిత్, విశ్వాసంలో ఎలా ఎదగాలి. ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కొలసీ సంఘాన్ని గురించి మనం చూసినట్లయితే, భక్తుడైనటువంటి పౌలు ఆయన ఎఫెసీ పట్టణానికి వెళ్తాడు. ఆయన 3వ ప్రయాణంలో ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఎఫెసీ పట్టణంలో ఆయన 3 సంవత్సరాలు అక్కడ ఉండి వారికి సువార్తను ప్రకటిస్తాడు. ఆ విషయాలు మనకి అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఆయన అక్కడ తిరోన్ అనేటువంటి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి, అంటే ఒక బైబిల్ క్లాసెస్ లాగా ఏర్పాటు చేసి సుమారుగా 2 సంవత్సరాలు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. ఆ సందర్భంలో అనేక మంది వాక్యాన్ని నేర్చుకుంటారు. ఎఫెసు పట్టణంలో దేవుడంట విశేషమైన అద్భుతాలు జరిగించాడనే మాట ఆ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అద్భుతమైన విషయం ఏంటంటే,
మాంత్రికులు కూడా మారేరు అన్నటువంటి విషయం మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఆ సమయంలో అక్కడ కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ఆ ట్రైనింగ్లో, ఆ యొక్క బైబిల్ ఆ పాఠశాలలో వాక్యాన్ని నేర్చుకుని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్తను ప్రకటించారు. అయితే ఆ విని వెళ్ళినటువంటి వ్యక్తులలో మేబీ చాలామంది ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా మనం చూస్తాం. ఆయన పేరే ఎపఫ్రా. మనకి ఆయన పేరు గురించి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. ఎపఫ్రా అనేటువంటి మాట 2 సందర్భాల్లో మనకి కనబడుతుంది. ఈయన ఏం చేశాడంటే ఈ ఎఫెసు నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి 3 స్థలాల గురించి ప్రాముఖ్యంగా మనం చూస్తాం. ఒకటి కొలస్సీ, రెండవది లవదోకియా, మూడవది హేరాపోలి. ఈ ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి అక్కడ సంఘాలు ఏర్పరచడం మనం చూస్తాం. మీరు ప్రకటన గ్రంథము కానీ గమనించినట్లయితే ఆ ప్రాంతంలోనే దాన్ని మైనరేషన్ అంటారు. 7 సంఘాలు మనకి కనబడతాయి. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం కానీ మనం చూస్తే అక్కడ మనకి లవదోకియా, ఎఫెసు అన్న సంఘాలు కనబడతాయి. అయితే హీరాపోలి మరి ఈ కొలసి సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో ఉండదు, కానీ ఇక్కడ మాత్రం మనం వాటి గురించి చూస్తాం. మీరు 2వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే 4వ అధ్యాయము మరి 13వ వచనంలో కూడా మనకు ఆ విషయాలు కనబడతాయి. అయితే ఇక్కడ నేను కొంచెం ముందు బ్యాక్గ్రౌండ్ చెప్పి తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ ఎపఫ్రా ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి సంఘాలు కట్టాడు. మరి పరిచర్య బాగానే జరుగుతుంది. సువార్త విన్నారు, వారు మారు మనసు పొందారు, నమ్మి బాప్తిస్వం పొందారు, వారు సంఘంగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ కొలసీ సంఘము లేకపోతే ఆ లవదోకియా కానీ అక్కడ గ్రీకుల యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది, తత్వశాస్త్రం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది, ఫిలాసఫీ. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం సుమారుగా 300-200 ఆ కాలంలో సోక్రటీస్ కానీ ఆ తర్వాత ఎంతోమంది తత్వవేత్తలు వచ్చారు, జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావము సంఘం మీద బాగా ఎక్కువగా ఉన్నది. అయితే ఏంటి వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే, ఈ ఎపఫ్రా ఏం చెప్పుంటాడు? సువార్త గురించి మనందరికీ తెలుసు. ఏంటి సువార్త? యేసుక్రీస్తు వారు మన పాపముల కోసం సిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు అనేటువంటిది సువార్త. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం, ఆయనే ఒకే ఒక మార్గం అని ఎపఫ్రా బోధించాడు. అయితే ఈ జ్ఞానవాదము లేకపోతే ఈ తత్వము ఏం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు వారి ఒక్కడి ద్వారానే కాదు, ఇదిగో మనం దేవదూతల ద్వారా కూడా మనం పరలోకం వెళ్ళొచ్చు, లేకపోతే ఇదిగో మనం జ్ఞానము ద్వారా కూడా రక్షణ పొందొచ్చు అని ఈ అనేకమైనటువంటి సిద్ధాంతాలు వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ యూదులు ఉన్నారు కదా, వీళ్ళతో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో ధర్మశాస్త్రంలో మనకు పండుగలు ఉన్నాయి కదా, ఆ పండుగలను మనం ఆచరించాలి అని అమావాస్య కానీ విశ్రాంతి దినాలు కానీ ఇలాంటి వాటిని మనం ఆచరించాలి అనేటువంటి ఈ యొక్క తప్పుడు బోధలు ఆ సంఘం మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఈ ఎపఫ్రా వాక్యాన్ని నేర్చుకున్నాడు, కానీ పూర్తిగా నేర్చుకోవాలి, ఆయనకి సంపూర్ణంగా తెలియదు. అలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ తప్పుడు బోధల్ని ఎలా ఎదిరించాలో ఆయనకి తెలియకపోతే వాస్తవంగా పౌలు ఈ పత్రిక రాసేట ఆయనకి ఎక్కడున్నాడంటే ఆయన రోమా జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఈ పత్రిక రాశాడు. మనం కానీ చరిత్రలో చూస్తే కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక 2 కూడా ఒకేసారి రాయబడ్డాయి. మీరు 2 పత్రికలు కూడా కంబైన్డ్గా చదివితే ఎఫెసీ పత్రికలో ఉన్న అనేకమైన మాటలు కొలస్సీ పత్రికలో కూడా మనకి కనబడుతూ ఉంటాయి, కుటుంబాల గురించి కానీ సంఘాన్ని గురించి కానీ. అయితే ఎఫెసీ పత్రికకి కొలస్సీ పత్రిక కూడా మూలవాక్యం ఒకటే, ఏంటంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు అని. ఏంటి చెప్పండి? క్రీస్తు సంఘానికి శిరస్సు. అయితే ఎఫెసీ పత్రికలో ఏముంటుందంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అని సంఘాన్ని కూర్చుంటుంది. వాట్ ఈస్ ద బాడీ ఆఫ్ ద చర్చ్? సంఘం అంటే ఏంటి, సంఘంలో ఎవరెవరు ఉంటారు, సంఘంలో ఎలా ఉండాలి అనే విషయాలు ఉంటాయి.
అయితే కొలస్సీ పత్రికలో కూడా ఇదిగో క్రీస్తు సంఘానికి శిరస్సు అని చెప్పి శిరస్సు గురించి మాట్లాడతాడు. మీరు కొలస్సీ పత్రిక కానీ చదివితే ఆయన ఎవరు అనే దానికి ఎంత వివరణతో కూడినటువంటి జవాబు ఉంటుందో. అయితే ఆ మాటలన్నింటినీ కూడా ఆ క్రీస్తు గురించి చెప్పడానికి కారణం ఏంటంటే కేవలము యేసు క్రీస్తు ద్వారానే రక్షణ, మరెవ్వరి ద్వారా కూడా రక్షణ లేదు. ఆయన దేవుడయ్యుండి మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు మరి శరీరముగా నివసించను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క పౌలు ఈ పత్రిక రాస్తూ మీరు ఇలాంటి తప్పుడు బోధలకి లేకపోతే ఇలాంటి వాటికి మీరు త్రిప్పబడద్దు అనేటువంటి మాట తెలియజేస్తాడు. మనం చదువుకున్న ఈ 2వ అధ్యాయము 6-7 వచనాలకి ముందు ఏమున్నది అని అంటే, మీరు ఒకసారి 8వ వచనం చూడండి. 2:8 ఉంటుంది, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఇది వాళ్ళని అలర్ట్ చేయటానికి, వాళ్ళని సిద్ధపరచడానికి రాస్తా ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి లోపాలని చూసారా, అవి మనకి 2వ అధ్యాయము 16 నుంచి మనకి కనబడతా ఉంటాయి. అన్నపానం విషయంలో, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలో మీకు తీర్పు తీర్చే ఎవరికి మీరు అవకాశం ఇవ్వద్దు, అవి రాబోయే ఛాయే కానీ నిజ స్వరూపం కాదు అని అంటాడు. ఇంకా చాలా విషయాలు అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. ఒక్క విషయాన్ని ప్రాముఖ్యంగా మనం గుర్తించాలండి. మనం మొదట్లో ఒకటే నమ్మి ప్రభువులోకి వచ్చాం. ఏంటది? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ద్వారానే మనకి రక్షణ, యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ, యేసుక్రీస్తు ద్వారానే మనకి పరలోకం. ఈ మాట యేసుక్రీస్తు వారే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి వద్దకు రాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈవెన్ అదే మాటని పేతురు కానీ, పౌలు కానీ, యోహాను కానీ వాళ్ళు కూడా చెప్పారు. యేసుక్రీస్తు నామముననే రక్షణ, ఈ నామముననే రక్షణ, మరి ఏ నామమున రక్షణ లేదు అని పేతురు కూడా చెప్పాడు. అలాగే పౌలు కూడా అలాగే చెప్తా వచ్చాడు. కానీ అనేక మంది యేసుక్రీస్తు మీద నుంచి దృష్టి మళ్లించటానికి, అంటే శిరస్సు అయినటువంటి క్రీస్తుని హత్తుకోకుండా పక్కకు నడిపించటానికి ఇలాంటి ఎన్నో తప్పుడు బోధలు బోధిస్తూ వచ్చారు. మీరు చూడండి, సుమారుగా ఇది 2000 సంవత్సరాల క్రితం రాసింది. వాస్తవంగా ఈ పత్రిక AD 60లో సుమారుగా క్రీస్తు శకం 60 సంవత్సరంలో వ్రాసి ఉండొచ్చు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రీస్తు మీద, క్రీస్తు యొక్క దైవత్వం మీద దాడి జరుగుతూనే ఉన్నది. మనం చూస్తే ఇప్పుడు క్రీస్తు యొక్క దైవత్వం మీద ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రే దేవుడు అని చెప్పేటువంటి యెహోవా సాక్షులు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు చిన్న దేవుడు అని చెప్పే క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారు. అలాగే అసలు యేసుక్రీస్తు కాదు, యెహోవా కాదు, పరలోకంలో మనకు ఒక తల్లి ఉంది, ఆమెను కూడా మనము ఆరాధించాలి అని చెప్పి, అసలు ఆమె లేకపోతే ఈయన లేడు అని చెప్పేటువంటి పరలోకపు తల్లి బ్యాచ్ ఉంది. ఇంకా అసలు ఎన్ని రకాలైనటువంటి తప్పుడు బోధల్ని మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తుకు వ్యతిరేకంగా, ఆయన దైవత్వానికి వ్యతిరేకంగా. అయితే మనం చదువుకున్న వాక్య భాగం చూసారా, ఇది ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మి, నమ్ముకున్నావంటే నేను నమ్ముకున్నాలేండి, చర్చికి వెళ్తావా, వెళ్తానండి అని అంత మాత్రమే కాదు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, మీరు వాటిని కానీ జాగ్రత్తగా చూసినట్లయితే మీరు చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు
విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ కానీ ఈ మాటలు చూస్తే యేసుక్రీస్తును అంగీకరించటం అనేటువంటిది అది మొదటిది. వాస్తవంగా అంగీకరించటం అనేది ఈ ఎపఫ్రా అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించారు. ఆయన చెప్పినటువంటి సువార్తను వాళ్ళు విన్నారు, వాళ్ళు నమ్మారు. ఆ సువార్త అంటే వాళ్ళల్లో ఫలిస్తూ వచ్చింది. కొలసి 1:6 ఆ మాట మనం చూస్తాం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచున్నది అనే మాట అంటాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించడమే కాదు, కానీ ఇంకా ఏం కావాలనంటే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి, ఒక మాట నేను ఒక 3-4 మాటలు జ్ఞాపకం చేస్తాను. మీరు వీలైతే బైబిల్ దాన్ని అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటంటే ఆయన యందు వేరుపారిన వారై. రెండవ మాట ఇంటి వలె కట్టబడుచు అనే మాట. మూడవ మాట స్థిరపరచబడుచు, విశ్వాసమునందు స్థిరపరచబడుచు. నాలుగో మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. తర్వాత అంటాడు ఆయన యందుండి నడుచుకొనుడి. నిజంగా ఇక్కడ యేసుక్రీస్తుని అంగీకరించావా అంటే అవునయ్యా అంగీకరించాను, యేసుక్రీస్తే నా రక్షకుడు అని చెప్పడమే కాదంట, ఇక్కడ ఇంకా కొనసాగవలసింది, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఏం జరగాలి అని అంటే ఆయన ఎందంట మనము వేరు పారాలి. ఇక్కడ ఒక మెటాఫార్మిక్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కొంత పోల్చి మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. వాస్తవంగా వేరు పారటం అనేటువంటిది దేంట్లో మనం చూస్తాం ఏమ్మా? దేంట్లో వేరు పారేది ఏది? చెట్టు గురించి మనం చూస్తే వాస్తవంగా చెట్టు పైకి ఎంత ఎదుగుతూ ఉంటుందో అలాగే దాని వేరు కూడా అంత లోపలికి ఎదగాలి. చెట్టు వేరు లోపలికి వెళ్ళే విషయంలో 2 రకాలుగా ఉంటుందంట. కొన్ని చెట్ల వేర్లేమో లోతుగా వెళ్తూ ఉంటాయి, లావుగా లోతుగా వెళ్తూ ఉంటాయి. కొన్ని చెట్లు వేర్లు అంటే లోతుగా వెళ్ళవు. అవి ఎట్లా ఉంటాయి అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, పక్కలకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మర్రి చెట్లు చూసారనుకోండి, మర్రి చెట్లు వేళ్ళు కానీ అవి పక్కకి బాగా వ్యాపిస్తూ ఉంటాయి. కొన్ని స్ట్రైట్గా ఉంటాయి చూసారా, సరివి చెట్లు అట్లాంటివి, అవైతేనేమో వేరు లోతుగా వెళ్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు పైకి బాగా ఎదుగుతున్నట్టుగా కనపడతారు. వాళ్ళు ఎక్కడ చూసినా పాటల్లో వాళ్ళే, ప్రార్థనలో వాళ్ళే, ప్రసంగాల్లో వాళ్ళే, కానుకల్లో వాళ్ళే, అసలు ఏ ప్రోగ్రాం జరిగినా వాళ్ళే అన్నట్టుగా, ఆయన లేకపోతే ఇక లేదండి అన్నట్టుగా ఉంటుంది. కానీ వారి భక్తి, వారి యొక్క అంతరంగ స్థితి, వారి యొక్క విశ్వాసం మాత్రం ఎట్లా ఉంటుందంటే కేవలం పైన ఉంటుంది, పైనే. అంతేగాని ఆ అంతరంగంలో ఏమంటారంటే మామూలుగా మనం నోటితో పాడేటువంటి విధానం వేరు, కానీ నిజంగా నువ్వు పాడే పాట, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే స్తుతి నీ అంతరంగంలో నుంచి వస్తుందా లేకపోతే కేవలం నీ పెదవుల్లో నుంచే వస్తుందా? దేవుడు అంట ఒక సందర్భంలో అంటాడు యెషయా గ్రంథంలో, మీరు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు కానీ మీ హృదయములు నాకు దూరంగా ఉన్నాయి అని అంటాడు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే మన హృదయాంతరంగాల్లో నుంచి ఆరాధన రావాలి అని ఆయన కోరుకుంటాడు. నిజంగా ఇక్కడ చెట్టు కానీ మనం చూసినట్లయితే అది ఏ చెట్టు అయినా సరే పైకి ఎదగటం అనే దానికంటే కూడా ఆ చెట్టు యొక్క వేరు లోపలికి వెళ్ళాలి. ఒక మాట అంటాడు, అంత్యదినాలనంట ప్రజలు ఎట్లా ఉంటారంటే, మీరు తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ చాలామంది రకాల ప్రజల గురించి చెప్తూ చివరిలోకి వచ్చేసరికి ఒక మాట అంటాడు. ఏమని? వారంట పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. పైకి భక్తిగా కనబడుతున్నారు కానీ లోపల శక్తి ఉండదంట. దయచేసి మీరు అలా ఉన్నారని నేను విమర్శించి చెప్పట్లేదు, కానీ
మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏంటంటే మనం దేవుణ్ణి ఎరిగే మంచిదే, దేవుణ్ణి ఆరాధిస్తున్నా మంచిదే, కానీ చాలా ప్రమాదాలు పొంచున్నాయి. ఉదాహరణకి చెట్టు వేరు లోతుగా లేకపోతే వచ్చే నష్టం ఏంటి? పైకి మాత్రం బాగా ఎదుగుతుంది, వేరు మాత్రం లోపలికి వెళ్ళటంలా వచ్చే నష్టం ఏంటి? అది ఎలాంటి గాలి తోలినా కానీ, లేకపోతే ఎలాంటి పెద్ద వాన కానీ, లేకపోతే తుఫాన్ లాంటివి కానీ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది పడిపోతుంది. అది ఏంటంటే ఆ పైన ఉన్న వేళ్ళతో అంటాం కదా, వేళ్ళతో సహా పెళ్ళగించబడి పడిపోతుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్లో బాగా ఆనందంగా, ఉజ్జీవంగా, ఆసక్తిగా, ఎక్కడంటే అక్కడికి ప్రార్థన, ఎక్కడంటే అక్కడికి మరి పరిచర్య కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో దేవుడు ఒక శ్రమని, ఒక శోధనని అనుమతించినప్పుడు ఏమవుతుందంటే, అసలు నాకు తెలిసి నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, వాళ్ళకి బాప్తీసం పొందేమన్న సంగతి కూడా మర్చిపోయారా అని అనిపిస్తుంది అనమాట. అంత భయంకరంగా లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనమంట అట్లా కాదు, ఎట్లా ఉండాలంట? ఆయన యందంట వేరు పారిన వారై, డీప్లీ, లోతుగా వేరు వెళ్ళటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అది ఒక్క రోజులో జరిగే పనా? ఒక్క రోజులో జరిగిద్దా? కాదు. ఒక చెట్టు ఉందంటే అది విత్తనం దగ్గర నుంచి అది రోజు కొద్దీ, నెలల కొద్దీ అది ఎదుగుతూ ఉండాలి. కానీ చాలామందికి ఏంటంటే తొందర, అడావుడు అనమాట. ఒక్కసారి ఏదో అయిపోవాలి అనేటువంటి ఆలోచన. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, వేరు పారిన వారని. అలాగే అక్కడ రెండవ మాట ఉపయోగిస్తున్నాడు చూడండి, ఇంటి వలె కట్టబడుచు. ఇట్ ఈస్ లైక్ ఎ బిల్డింగ్. ఒక ఇల్లులాగా కట్టబడాలి. మీరు గమనిస్తే సంఘము కానీ, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కానీ అది ఎలాంటిదంటే, రోజుకి రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చుకుంటా కట్టబడుచు ఉండేటువంటి సంఘం అన్నమాట. మీరు ఉదాహరణకి ఎఫెసీ పత్రిక చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకి మాట కనబడుతుంది. 2:22, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేనికంట? ఆయనకు నివాస స్థలముగా ఉండేటట్లుగా కట్టబడుచు ఉన్నారు అనేటువంటి మాట ఎఫెసీ సంఘానికి పౌలు తెలియచేయటం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, ఇంకొక మాట సంఘానికి సంబంధించి పేతురు ఏమంటాడు తెలుసా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ మాట జాగ్రత్తగా చూడండి. చివరి మాట, ఎవరమంట? మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ద కంప్లీటెడ్ ప్రాసెస్. అది అయిపోయింది కాదు. ఏమంటున్నాడు? కట్టబడుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున చాలామంది ఏంటంటే ఏదో ఒక్కసారి ఏదో ఒక పని చేయగానే ఇక అంత అయిపోయినట్టు అని అనుకుంటా ఉన్నారు. కానీ ఏమంటున్నాడంటే, మొదటి మాట చెప్తా ఉన్నాడు, చెట్టు వేరు పారినట్లుగా ఆయనలో మనము వేరు పారాలి. అలాగే రెండవ మాట అంటున్నాడు ఏమనంటే, ఇంటి వలె కట్టబడుతూ ఉండాలి అనే మాట. మీరు గమనించండి, ఆత్మీయంగా చూస్తే మీ ఇల్లు ఎక్కడ దాకా వచ్చింది? మీ యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటిది పునాదుల్లోనే ఉందా, లేకపోతే మామూలుగా అంటారు చూసారా, లెంటల మట్టుకు వచ్చిందా, స్లాబ్ వేసారా? కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా ఇల్లు కట్టేటప్పుడు. కొన్ని ఏంటంటే గోతులు తవ్వి వదిలిపెట్టేసేస్తారు.
కొంతేమో పునాదుల్లోకి వచ్చి ఆగిపోయి ఉంటాయి, కొంతేమో అదిగో ఆ గోడలు అక్కడ దాకా కడతారు, కొంతమంది పై దాకా కట్టి ఆగిపోతూ ఉంటాయి. నిజంగా ఇది కట్టబడుతూ ఉండటం. అలాగే మూడవ మాట ఏమంటాడంటే, మన కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలోకి వద్దాం. అక్కడ విశ్వాసమందు స్థిరపరచబడుచు, విశ్వాసమందంట స్థిరపరచబడుచు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసములో స్థిరముగా ఉండాలి. నేను ఎక్కువగా ఈ మాటని హైలైట్ చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే చాలామంది అంట విశ్వాసములో నుంచి తొలగిపోతున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద భక్తులే. మనము తిమోతి పత్రికలో చూస్తే, తిమోతి మొదటి పత్రిక చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ అంటాడు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. విశ్వాస విషయంలోనంట, అంటే నడి సముద్రంలో ఓడ బద్దలైపోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. నిజంగా అందుకే మన విశ్వాసం ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అంటే వేళ్ళు లోపలికి వెళ్ళని చెట్టులాగా ఉందా, ఏదో పైన పునాది లేకుండా కట్టబడుతూ ఉన్నటువంటి ఒకవేళ ఇల్లులాగా ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ కొలస్సీ పత్రిక చూసినట్లయితే సాతాను వారి మీద ఎలా దాడి చేస్తున్నాడు అంటే, వాళ్ళ విశ్వాసం మీద దాడి చేస్తూ ఉన్నాడు. అసలు యేసుక్రీస్తులో నుంచి పక్కకు తప్పించాలని దాడి చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ జ్ఞానం ఎట్లుంటుందో తెలుసా? యేసుక్రీస్తుదే ఉందయ్యా, ఆయన కూడా ఒక మార్గం, ఆయన కూడా పరలోకానికి వెళ్ళటానికి ఒక దారి. ఈ రోజున క్రైస్తవుల్లో ఎంతమంది అలా లేరు? ఎంతమంది అందరి దేవుళ్ళో ఈయన కూడా ఒకడండి అని అనేవాళ్ళు ఎంతమంది లేరు? అందరితో పాటు ఈయన కూడా ఒక ఆయనని అలా భావించే వాళ్ళు ఎంతమంది లేరు? కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. మన నమ్మిక దయచేసి ఈ విషయంలో ఎంత మాత్రం తప్పిపోకూడదు. ఒకవేళ అంటే వాళ్ళు ఏమన్నా తెలివి లేని వాళ్ళై హతసాక్షులు అయ్యారా? ఆ రోజున ఫస్ట్ సెంచరీలో అది పేతురే కావచ్చు, పౌలే కావచ్చు, శిష్యులే కావచ్చు, వాళ్ళు యేసుక్రీస్తు కూడా రోమా దేవతల్లో లేకపోతే గ్రీకు దేవుళ్ళలో ఆయన కూడా ఒకడు, ఆయన కూడా ఒక మార్గం అండి అని అంటే చచ్చిపోవలసిన అవసరం ఏముండేది? జైల్లో పడవేయవలసిన అవసరం ఏముండేది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యేసుక్రీస్తులో మనము స్థిరంగా ఉండాలి. ఆయన యందు వేరుపారిన వారంగా ఉండాలి. ఎందుకనంటే నీ విశ్వాసాన్ని కదిలించటానికి సాతాను ఎన్నో రకాలైనటువంటి తప్పుడు బోధలు, ఒకసారి ఎన్నెన్నో శ్రమలు, ఇబ్బందులు నీ జీవితంలో కలుగు చేయొచ్చు. మెయిన్ ఎక్కువగా అంటే కొంతమంది శ్రమలకి, కష్టాలకు భయపడరండి. ఎన్ని శ్రమలైనా నేను యేసుక్రీస్తు కోసం నిలబడతాను అంటారు. కానీ ఈజీగా మోసపోయేది ఎక్కడో తెలుసా? వాళ్ళు ఇలాంటి తత్వజ్ఞానము, ఇలాంటి తప్పుడు సిద్ధాంతాల ద్వారా మోసపోయి క్రీస్తులో నుంచి పక్కకు తొలగిపోతూ ఉంటారు. ఆ రోజుల్లో యూదా వాళ్ళ వలన సంఘానికి చాలా హింస కలిగింది. చాలా హింసతో పాటు ఏంటంటే వాళ్ళు ఏం బోధించారు? మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారా? నమ్ముకుంటే నమ్ముకోండి, అయితే సున్నతి కూడా పొందండి అని చెప్పారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నారా? మంచిదే, అయితే మన పండగలు ఉండే కదా, ఆ పండగలు కూడా, ఏది పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, లేకపోతే పర్ణశాల పండుగ, ఈ పండుగలు కూడా ఆచరించండి. ఈ విశ్రాంతి దినాలు, ఈ అమావాస్యలు, వీటిని కూడా ఆచరించండి అని ఏం చేశారంటే వాళ్ళని పక్కకు తప్పించటానికి చూశారు. కానీ ప్రియమైన కొంతమంది మోసపోయారు. అందుకోసమే గలతీ పత్రిక రాయాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ ఈ కొలస్సీ పత్రిక అయితే ఏకంగా యేసుక్రీస్తు నుంచి పక్కకు తప్పించడానికి, యేసుక్రీస్తును తక్కువ చేసి మాట్లాడటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఒకసారి మన విశ్వాసాన్ని మనం
పరిశీలన చేసుకుందాం. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏమనంటే అది 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనడి. ఏమంట? విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఒకవేళ వస్తుందేమో. ఏందయ్యా, ఎంత ప్రార్థన చేసి ఏం ఉపయోగం, ఈ కష్టాలు ఈ బాధలు ఏంటి, ఎప్పుడు పోయేది అని అనుకుని ఒకవేళ అసలు దేవుణ్ణి వదిలిపెడితే ఏ బాధ ఉండదు కదా. కొంతమంది ఇలాగ అనుకుంటారు, అసలు నాకు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాతే, నేను అసలు బాప్తిజం పొందిన తర్వాత నాకు కష్టాలు ఎక్కువైపోయినాయండి, అంతకుముందు చాలా దర్జాగా బతికాను, అంతకుముందు చాలా సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటారు. నిజంగా దేవుళ్ళో నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, ఆ విశ్వాసంలో దేవుని మీద నుండి విశ్వాసం తొలగిపోవాలి అనేటువంటి హృదయం అంట. అది ఏ హృదయము? దుష్ట హృదయము. దయచేసి జాగ్రత్త. ఈ రోజున సాతాను నీ విశ్వాసం మీద దాడి చేయటానికి వాడు దగ్గర ఎన్ని రకాల బాణాలుంటే అన్ని రకాలు నీ మీద వేయటానికి ప్రయత్నం చేస్తాడు. అది నిరాశ, అది శ్రమ, అది అనుమానమా, లేకపోతే అది తప్పుడు బోధ, మరి ఏ విధంగానైనా. కానీ గుర్తుపెట్టుకోండి, మనం పౌలు కొలసీ సంఘానికి ఏం చెప్తున్నాడు? మీరు ఆయన యందుండి ఆయన అంగీకరించిన విధముగా మీరు వేరుపారిన వారుగా ఉండాలి, మీరు ఇంటి వలె కట్టబడుచు ఉండాలి, మీరు విశ్వాసమందు స్థిరపరచబడుచు ఉండాలి. అలాగే కింద ఇంకొక మాట అన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. విస్తరించటం అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఓవర్ఫ్లోయింగ్ అని ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ వెసల్ అనమాట. ఓవర్ఫ్లోయింగ్ అంటే ఒక గిన్నెలో నీళ్లు పోస్తా ఉన్నాం అనుకోండి, అది ఏదో అడుగుని ఉంటాం కాదు, అది ఆ నీళ్లు దాంట్లో నింపబడిపోయి అదంట పొర్లిపోయేటట్లుగా, ఓవర్ఫ్లో అయిపోయేటట్లుగా. ఏ విషయంలో? కృతజ్ఞతలు చెల్లించే విషయంలో. అంటే ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి. మీరు ఇదే కొలసీ పత్రిక 1వ అధ్యాయాన్ని కానీ చూసినట్లయితే 9 నుంచి 12 వచనాల వరకు ఇట్ ఈస్ ఎ ప్రేయర్, ఇట్ ఈస్ ఎ పాల్స్ ప్రేయర్ అనమాట. ఆ ప్రార్థనలో ఒక మాట ఏముంటుందంటే, ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే, తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మొగటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని బతిమాలుకుంటున్నాను. ఎందుకనంట, తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలివారుగా చేశాడు. ఆయన ఎక్కడి నుంచి మనల్ని విడిపించాడు? 13వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా. ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేది? నిన్ను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసిగా, ఒక పౌరుడుగా. అందుకే పౌలు ఏమంటాడంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది అని అంటాడు. అందుకంట మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనకిచ్చిన విమోచన, దేవుడు మనకిచ్చిన రక్షణ, ఆ పరిశుద్ధులతో మనల్ని కూడా పాలివారుగా చేసినందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విషయంలో ఆయనను మనము అధికంగా గణపరచాలి. అక్కడంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట్లోనంట విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలు ఎంత బలముగా పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఆయనలో స్థిరంగా లేకపోతే, వేరుపారిన అనుభవం లేకపోతే, కట్టబడుచున్నటువంటి అనుభవం లేకపోతే, ఇదిగో కింద కాచుకొని ఉన్నారు కొంతమంది. ఏంటో తెలుసా? వాళ్ళు పారంపర్యమైనటువంటి ఆచారాలని అలవాటు చేసి తత్వజ్ఞానం చేతంట వాళ్ళు చెరపట్టుకుని పోతారు. పైన ఒక మాట ఉంటుందండి, 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను.
ఏం చెప్తారంట? చక్కని మాటలు చెప్తారంట. దేనికి? నిన్ను క్రీస్తులో నుంచి పక్కకి నడిపించటానికి, ఆయనలో లేకుండా చేయటానికి, ఆయన మీద నీకు విశ్వాసం లేకుండా చేయటానికి ఎన్నెన్నో చక్కని మాటలు చెప్తారంట. ఆ మాటలు వింటే నీకేమనిపిస్తుందో తెలుసా? నిజమే కదా, యేసుక్రీస్తేనా, ఇదిగో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కదా, ఇంకొకటి కూడా ఉంది కదా, ఇలాగేనా అని అనిపించే విధంగా చక్కని మాటల చేత మోసం చేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో ఎన్నెన్నో తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలు. ఇందాక నేను చెప్పాను, సాతాను ఎవరిని ఉపయోగించుకోవాలనుకుంటే వారిని, దేనిని ఉపయోగించాలంటే దాన్ని ఉపయోగించి నిన్ను విశ్వాసములో నుండి, ఆయనలో నుండి పక్కకు తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ నీవు మాత్రము ఆయనను విడిచిపెట్టకూడదు. కేవలము అది డబ్బు కోసమా, లేకపోతే అధికారం కోసమా, లేకపోతే శరీర సంబంధమైనటువంటి సుఖాల కోసమా, లేకపోతే ఇంకా పేరు ప్రతిష్టల కోసమా, అదేదైనా సరే నీ విశ్వాసము క్రీస్తులో నుంచి ఎంత మాత్రం కూడా తప్పిపోనియద్దు. మనందరికీ తెలుసు, పౌలు ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఆయన ఎండింగ్ వర్డ్స్ ఏంటి తెలుసా? చివరిలో ఆయన పలికే మాటలు, పౌలు రాసిన పత్రికల్లో రాసిన చివరి పత్రిక ఏదో చెప్తారా? చివరి పత్రిక తిమోతి 2వ పత్రిక. ఆయన జైల్లో ఉండి ఇంకో కొద్ది రోజుల్లో చనిపోతాను అనగా ఆయన ఆ మాటలు రాశాడు. అందుకే అంటాడు, ఇదిగో నేను పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపంగా ఉంది అని చెప్పి ఏమంటాడు? తిమోతి 2వ పత్రిక 7వ అధ్యాయము 4వ అధ్యాయము 7-8 వచనాలు కానీ మనం చూస్తే అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అక్కడ అంటాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని. మీరు ఆ మాట దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఏం చేశాడంట? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నిజంగా యేసుక్రీస్తు వారు ఆయన ఒక మాట చెప్తాడండి. ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి గురించిన ఉపమానం లోకస్వార్త 18వ అధ్యాయం చెప్తే అక్కడ ఏమంటాడంటే, నేను రాబోయే దినాలలో విశ్వాసము కనుగొందునా అని అంటాడు. అన్నాడు ఆ మాట. ఎందుకని? విశ్వాసము కొదువైపోయేటువంటి పరిస్థితులు. ఈ రోజున మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, చాలామంది దేవుణ్ణి నమ్మరు, కానీ దేన్నైనా నమ్ముతారు. ఏ మనిషినైనా నమ్ముతారు, ఏ బంధువులైనా, ఏ రాజకీయ నాయకులైనా, ఏ ధనవంతులైనా నమ్ముతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి చేస్తాడంటావా, ఇస్తాడంటావా, జరిగిద్దంటావా, ఇది నిజమేనా? అవను కానీ సాతాను ప్రశ్నించారు చూసారా, ఇది నిజమా అన్నట్టుగా అలాంటి అనుమానాన్ని కలిగించే విధంగా మాట్లాడతాడు. కానీ పౌలు అక్కడ ఏమన్నాడు? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. మనలోనండి ఇక్కడ ఒకవేళ ఈ రోజున ఒక 50 మంది, ఒక 60 మంది ఉన్నాం అనుకున్నాం. రేపు ప్రభు వచ్చే టయానికి, లేకపోతే మన మరణం టయానికి ఇక్కడ రక్షించబడిన మనలో ఎంతమంది నిజంగా నా విశ్వాసాన్ని నేను కడ వరకు కాపాడుకున్నానయ్యా, నన్ను తప్పించాలని చాలామంది చూశారు, నన్ను దేవుళ్ళ నుంచి పక్కకు తొలగించడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, క్రీస్తులో నుండి నా విశ్వాసం పక్కకు తొలగలేదు అని పౌలు చెప్పినట్లుగా అనగలిగే వాళ్ళు ఎంతమందో. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు నేను తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంది అని చెప్పగలిగే ఆ యొక్క ధన్యత ఎంతమందికి ఉంటుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో పోరాటాలు, మన జీవితం అంతా కూడా పోరాటమే. కానీ ఎన్ని పోరాటాలైనా మీ విశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. అయితే ఇది విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. విశ్వాసంలో అంటే క్రీస్తునందు మనం విశ్వాసము కలిగి ఉండుటలో, ఆ విశ్వాసంలో ఎదగటంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది. అయితే చివరిగా నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. ఏంటంటే, విశ్వాసం బాగానే ఉందండి, విశ్వాసంలో మీరు ఎదగాలి అని చెప్తున్నారు, విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలని చెప్తున్నారు,
మనం విశ్వాసంలో వేరుపారినట్టుగా లోతుగా వెళ్ళాలి అని చెప్తున్నారు. అయితే ఎలా ఎదిగేది, ఎలా ఆ విశ్వాసంలో నేను ఎదిగేది ఎలా అనేటువంటి ప్రశ్న మనందరికీ రావచ్చు. దానికి బైబిల్ నుంచి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మీ అందరికీ కూడా, మనందరికీ కూడానండి, సహజంగా యేసుక్రీస్తునందు మనం ఎప్పుడు విశ్వాసం ఉంచగలుగుతామంటే, సహజంగా చాలామంది ఒకవేళ పుట్టుకతో మీరు క్రైస్తవ కుటుంబంలో పుడితే ఒకవేళ ఆటోమేటిక్గా అమ్మ చర్చికి వెళ్తుంది, నాన్న చర్చికి వెళ్తున్నాడు కాబట్టి మనం కూడా వెళ్దాం, ఇక వాళ్ళ దేవుడే మన దేవుడు అన్నట్టుగా ఉండొచ్చు. వాళ్ళ గురించి నేను మాట్లాడతా. సహజంగా ఒక వ్యక్తి, ఒక క్రొత్త వ్యక్తి లేకపోతే ఒక అన్యుడైనటువంటి వ్యక్తి దేవునిలోనికి రావాలంటే దేర్ షుడ్ బి ఎ మెరికల్. ఏదో ఒక అద్భుతమో ఏదో ఒక స్వస్థతో జరిగిన దాన్ని బట్టి వారు దేవునిలోకి వస్తూ ఉంటారు. అంతెందుకు, మీరు బైబిల్లో మామూలుగా మన సువార్తల్లో చూసినప్పుడు చాలామంది యేసుక్రీస్తునందు ఎప్పుడు విశ్వాసం ఉంచారని ఉంది. ఈవెన్ మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం చదవగలిగితే 2వ అధ్యాయంలో ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటది? కానాలో 6 రాతి బాణలు నీళ్లతో నింపబడిన వాటిని ఆయన ద్రాక్షారసముగా మార్చాడు. అక్కడ జరిగినటువంటి ఆ కార్యం, అద్భుత కార్యం చివరిలో ఏమిటో తెలుసా? ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మనం చాలా విషయాలను కానీ గమనించినట్లయితే అనేక మంది వారి జీవితాల్లో జరిగేటువంటి అద్భుతాలను బట్టో, స్వస్థతలను బట్టో, లేకపోతే వారికి ఉన్న సమస్యలు తీర్చబడటాన్ని బట్టో నిజంగా ఈయన మంచి దేవుడేనండి, ఈయన నిజంగా చాలా గొప్ప దేవుడండి అని యేసయ్యని నమ్ముకోవచ్చు. నేనేమంటున్నానంటే, మీరు విశ్వాసం కలిగి ఉండటమే కాదు, అయితే ఆ విశ్వాసము ఎలా ఎదగాలి అనేటువంటి విషయాల్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒకసారి నేను ఒక 4 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా హౌ టు గ్రో ఇన్ ఫెయిత్, విశ్వాసంలో మనం ఎదగటం ఎలాగూ. రోమపత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. రోమ 10:7 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏం వింటాం? ఏం వినాలి? క్రీస్తుని గుర్చిన మాట, క్రీస్తుని గుర్చిన మాటలు అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం ద్వారా, ఇక్కడ ఒక వే అది వినటం అనేది. అంతేకాదు, దేవుని వాక్యం వినటం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించటం ద్వారా నిజంగా మనలో విశ్వాసము కలుగుతుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటి తెలుసా? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అనుసరించాలి, చివరిగా వాక్యాన్ని బోధించాలి. ఏంటి మళ్ళీ చెప్తారా? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అనుసరించాలి. ఈ 4 చేసిన తర్వాత వాక్యాన్ని మనం ఎరిగిన, తెలుసుకున్న, అనుభవించిన, అనుసరిస్తున్న వాక్యాన్ని ఇతరులకు మనం బోధించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్లోనండి ఎక్కువగా వాక్య విషయంలో ఏముందో తెలుసా? వాక్యాన్ని రోజు చదవండి అని ఉండదు. ఏముంటుంది? ధ్యానించండి, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనందరికీ కీర్తన 1వ కీర్తన 2వ వచనం తెలుసు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. నిజంగా నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా, దేవుడు నీతో ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా ఏమవుతుందో తెలుసా? నీలో విశ్వాసం పెరుగుతుంది. అందుకే వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి. దయచేసి ఊరకనే ఒక న్యూస్ పేపర్ చదివినట్టు బైబిల్ చదవద్దు, లేకపోతే ఏదో ఒక మామూలు పుస్తకం చదివినట్టుగా చదవద్దు. బైబిల్ని ఇది దేవుని మాట, ఒక కథల పుస్తకం లాగా కాదు, ఇది ఒక స్టోరీ కాదు, ఇదేంటంటే దీన్ని మనం ధ్యానపూర్వకంగా
మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. మనం అంటే బైబిల్ చదివేటప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటది? ఎప్పుడు జరిగింది, ఎవరికి జరిగింది? మామూలుగా HH క్వశ్చన్స్ అంటారు కదా, ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎలా అని ఈ ప్రశ్నలు వేసుకుంటూ మనం చదవాలి. అప్పుడు దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యం చదువుతుండగా, వాక్యం వింటూ ఉండగా ఏం కలుగుతుందంటే మనలో విశ్వాసము కలుగుతుంది. వాక్యము ద్వారా మనం విశ్వాసంలో ఎదుగుతాం. జస్ట్ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు. పౌలు ప్రసంగిస్తూ ఉంటే అక్కడంట పుట్టినది మొదలుకుని కుంటివాడైనటువంటి ఒక బలహీన పాదాలు కలిగిన వాడంట వింటా ఉన్నాడంటండి. అయితే అక్కడ చూస్తే 9వ వచనంలో ఆ మాట ఉంది. అతడు పౌలు మాటలాడుట వినును. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. ఎట్లా వచ్చింది వాడికంట? పౌలు తెలుసుకున్నాడు, స్వస్థత పొందటానికి వాడికి విశ్వాసం ఉంది అని గ్రహించాడు. అయితే వాడిలో ఆ విశ్వాసం ఎట్లా వచ్చింది? ముందు మాట, అతడు పౌలు మాటలాడుట వినెను. మొదటిగా మనం వినాలి, సత్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అందుకే రైట్ డాక్ట్రిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ రోజుల్లోనంట జనాలు ఎట్లయిపోయారంటే, బైబిల్లో చెప్పే మాట, జనులంట హితబోధని సహించట్లేదంట. కానీ మరి వాళ్ళకేం కావాలి? వాళ్ళ చెవులంట దురద చెవులు అయిపోయినాయి అంట. ఎందుకు దురద చెవులు అంటే అర్థం ఏంటంటే, వీడు పడి కోసుకుని వస్తున్నాడు అంటారు చూసారా. అంటే ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ అంట ఆ మాటలు. ఏంటవి? వాళ్ళంట తమకి అనుకూలమైనటువంటి బోధకుల్ని వారు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. హితబోధ, ఆరోగ్యకరమైన బోధ, సత్యబోధ వాళ్ళకి ఇష్టం లేదు. దేవుణ్ణి ఘనపరిచేటువంటి మాటలు, క్రీస్తుని గురించిన సత్యం అవసరం లేదు. కానీ వాళ్ళని నవ్వించి, కవ్వించి, మాయ మాటలు చెప్పి, కల్పనా కథలు చెప్పేటువంటి అలాంటి వాటిని వారు వినటానికి, వాటిని వాళ్ళకంట ఆ విషయంలో అంటే వాళ్ళు దురద చెవులు కలిగిన వారిగా ఉన్నారు. ఒకసారి యేసుక్రీస్తు వారు అంటాడు, మీరేమి వినుచున్నారో మీరు తెలుసుకోండి అని అంటాడు. గ్రహించండి అనే మాట అండి. మనమంటే ఏం వింటున్నామో కూడా మనం తెలుసుకోవాలంట. ఊరకనే ఏది పడితే అది వింటాం కాదు. మీరేం వింటున్నారో, ఏ బోధ వింటున్నారో కూడా తెలుసుకోవాలి. ఈ రోజున అనేక మంది తప్పుడు బోధకులను మనం చూస్తున్నాం. నేను నమ్ముతున్నాను, దేవుడు మీకు మంచి సేవకుని ఇచ్చాడు, మంచి వాక్యాన్ని బోధించగలిగే సేవకుని ఇచ్చాడు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా మీరు వినండి, శ్రద్ధగా వినండి. వినేది ఎందుకు? విని విశ్వాసం తెచ్చుకోవటానికి. ఆ విశ్వాసం ఊరకనే పై విశ్వాసం కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఏదైనా పరిస్థితుల్లో ఊరు మారాల్సి వచ్చింది, ఉద్యోగాన్ని బట్టి ఎక్కడికో, సంఘం మారాల్సి వచ్చింది, వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ మీరు విశ్వాసంలో నుంచి ఏ సుబోధ, ఏ హితబోధ మీరు విన్నారో ఆ బోధలో నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరు చెప్పినా కానీ మీరు మారటానికి వీలేదు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం, వేరు పారిన వారుగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, బండ మీద కట్టబడినటువంటి పునాది కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. కానీ ఎఫెసీ పత్రికలో ఉంటుంది ఇట్లాంటి విషయాలు చెప్తూ, కొంతమంది అంటే గాలికి కొట్టుకుని పోయే వాళ్ళలాగా ఉన్నారంట. ఎఫెసీ పత్రిక చూడండి ఒక మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమైండి మనుషుల మాయోపాయముల చేతను, వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. నిజంగా ఇక్కడ మీరు చూస్తే మనమంట కొన్ని మాటలు చూడండి, పసిపిల్లల్లాగా ఉండకూడదు. మనమంట అటు ఇటు గాలికి కొట్టుకుని పోయేటువంటి వాళ్ళంలాగా
ఉండకూడదు. పిల్లలు ఏంటి, ఏది పడితే అది నమ్ముతారు. ఇక్కడ కొట్టుకుని పోవటం అంటే ఏంటంటే, మీరు స్థిరంగా లేరనుకోండి, గాలి ఎటు ఊగితే, ఎటు వీస్తే అటు వంగిపోతూ ఉంటారు, అటు కొట్టుకుపోతూ ఉంటారు. కానీ పౌలు అంటున్నాడు, మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. పసిపిల్లల్లాగా ఉండకూడదు. విశ్వాస విషయంలో ఎదిగిన వారిలాగా ఉండాలి. మీరు కొట్టుకుని పోకూడదు. మీరు ఏం చేయాలంటే, అక్కడ అన్నాడు అద్భుతమైన మాట, క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యం చెప్తా అన్ని విషయాలలో మీరు ఎదగాలి. మరి ముఖ్యంగా నేను అన్ని విషయాలు చెప్పటల్లా, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక విశ్వాసి దేనిలో ఎదగాలి అనేది చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క విశ్వాసాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ప్రాముఖ్యంగా విశ్వాసంలో మనం ఎదగాలి. బైబిల్ ఈ మాట ఎన్నిసార్లు ఉందో. మరి ముఖ్యంగా సంఘాలకు చెప్తూ విశ్వాసమందు, ఒక సందర్భంలో ఈ శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే వాళ్ళు అడుగుతారు యేసుక్రీస్తుని ఏమనంటే, అయ్యా మమ్మల్ని విశ్వాసము వృద్ధి పొందించు అని అంటారు. మేబీ లూకాసు వార్త 17వ అధ్యాయం అనుకుంటున్నాను. విశ్వాసమందు వృద్ధి పొందించానంటే ప్రభు ఏమంటాడంటే, వృద్ధి పొందించడం కాదయ్యా, మీకు ఆవగింజలో 68 విశ్వాసం ఉంటే చాలు, ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో పడమంటే, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అనే మాట అంటాడు. గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చాలామంది ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళ జీవితంలో విశ్వాసములో ఎదగటం అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎలా ఎదిగేది అంటే బై మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని మనం వినటం ద్వారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించటం ద్వారా మనలో నిజంగా విశ్వాసం పెరుగుతుంది. మీరు అబ్రహామును చూడండి. అబ్రహాము దేవుడు మాట్లాడాడు. అబ్రహాము ఆ మాటని నమ్మి ఏం చేశాడు? ఆ సొంత ఊరు వదిలిపెట్టేసేసి నిజంగా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన వెంబడి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము మనం ఎప్పుడు ఎదుగుతామనంటే వాక్యం ద్వారా. రెండవది మనం గమనించినట్లయితే విశ్వాసంలో ఎప్పుడు మనం ఎదుగుతామనంటే వాక్యాన్ని వినటము, చదవటం అనేది ఒక ఎత్తు అయితే, ఒబిడియన్స్ అనేటువంటిది, వాక్యానికి విధేయత చూపటం అనేటువంటిది అది చాలా ఇంపార్టెంట్ అండి. దాని ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. ఉదాహరణకి మేము మా దగ్గర నుంచి, అంటే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి గూగుల్ లొకేషన్ అయ్యగారు పెట్టారు, సార్ పెడితే మేము అది పెట్టుకున్నాం. అయితే అది నీకు అఫ్కోర్స్ నువ్వు పలానా చోటుకి వెళ్ళాలని చూపిస్తుంది, కానీ నువ్వు ముందుకు వెళ్ళాలి అనేది దేన్ని బట్టి ఉంటుంది తెలుసా? ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాంట్లో. మీరు కూడా తెలిసి ఉంటుంది. మనం కొద్దిగా వెళ్ళంగానే ఇదిగో మీరు ఇక్కడ నుంచి రైట్కి తీసుకోండి అని అంటది. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోండి. అదేంటో తెలుసా? నువ్వు వెళ్ళే కొద్దినే నీకు దారి చూపిస్తూ ఉంటుంది. నాకు దారి తెలుసు నేను అక్కడ ఆగామనుకో, ఇక అదే నువ్వు ఆగిన చోట అది ఆగుతుంది అనమాట. విశ్వాస జీవితం ఎలాంటిదంటే, విశ్వాసంలో మనం ఎప్పుడు ఎదుగుతామనంటే, మనకి ఇంకోటి గమనించండి, గూగుల్లోనన్నా మనకు కనపడుతుంది. మన విశ్వాస జీవితంలో అన్నీ ఒకసారి దేవుడు మనకు చెప్పడు. అఫ్కోర్స్ ప్రతి వ్యక్తిని పిలిచిన దేవుడు ఒక గోల్ అనేది ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పుట్టించాడు అనేటువంటి పర్పస్ ఉంటుంది. కానీ దాన్ని మనం రీచ్ అవ్వటానికి అది ఏంటో తెలుసా? డే బై ఒబిడియన్స్. రోజుకి నువ్వు విధేయత చూపటం ద్వారా ఏమవుతుందంటే నీలో విశ్వాసం పెరుగుతుంది. మీరు చూడండి, అబ్రహాంని ఆయన ఊరు నుంచి బయలుదేరాడా, ఊరు నుంచి ఎక్కడికి వచ్చాడు? ఫస్ట్ హారానికి వచ్చాడు. హారాన్ దగ్గర ఆగిపోయాడు. మేము ఎన్ని సంవత్సరాలు ఆగాడో మనకు తెలియదు. అక్కడ వాళ్ళ నాన్న కూడా చచ్చిపోతాడు. ఇంకా ఏంటంటే ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ, ఆయన బ్రదర్స్ కానీ మిగతా వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయిపోతారు. అక్కడ దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. అప్పుడు ఉంటుంది అనమాట ఆదికాండం 12వ అధ్యాయము. ఆయన అక్కడ నుంచి హారాను నుంచి బయలుదేరినప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు. ఏదో హారాను అంతకుముందు మాట్లాడటం కాదు, ఫస్ట్ మాట్లాడాడు దేవుడు. అక్కడ నుంచి కదిలి హారానికి వచ్చాడు. హారాన్ నుంచి మళ్ళీ దేవుడు అంటాడు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని అంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. మనం ఈ ఆత్మీయ జీవితం ఎలాంటిదంటే దేవునితో కలిసి నడవటం అనేటువంటిది. అందుకే హనోకు గురించి ఏముంది? హనోకు దేవునితో కూడా నడిచాను అంటే నీకు కలిగినటువంటి ఆ విశ్వాసము, నువ్వు దేవునితో కలిసి నడుస్తూ ఉంటే అది ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. నువ్వు కానీ ఆగిపోయావు అనుకోండి, ఆయనతో కలిసి నడవకుండా, అంటే డిజోబీడియన్స్, అవిధేయతను మనం చూపించామనుకోండి, విశ్వాసంలో మనం ఎదగలేం. నిజంగా ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే ఆయన బయలుదేరి వెళ్ళాడు. నిజంగా మీరు చూడండి, అబ్రహాము విశ్వాసంలో ఎంతగా ఎదిగాడు అంటే ఫస్ట్లో రాంగ్ స్టెప్ వేస్తాడు. ఏం చేస్తాడు? ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుకి వెళ్ళటం దేవుని చిత్తం కాదు, దేవుడు వెళ్ళమంటే వెళ్ళలా, రాంగ్ స్టెప్ వేసాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అఫ్కోర్స్ కొన్ని బలహీనతలు మనలో ఉంటాయి, వాటిని మనం తెలుసుకుంటాం. ఓ ఇది రాంగ్ వే, ఇది తప్పుడు మార్గం, ఇది నేను చేయకూడదు అనేది కొన్ని బలహీనతల ద్వారా కూడా దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. అయితే ఇక్కడ విధేయత చూపటం ద్వారా, ఆయనతో మనం కలిసి నడవటం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని మనం వృద్ధి పొందించుకుంటాం. అలాగే మూడో విషయాన్ని కానీ మనం చూసినట్లయితే, మనం ప్రార్థన సహవాసం అనేటువంటిది. నిజంగా దేవుని యొక్క కార్యాలండి ఈ రెండు ఎట్లా ఉంటాయి అంటే ఒకదానికొకటి సపోర్టింగ్ అన్నట్టుగా ఉంటాయి. విశ్వాసం ఉన్న వాళ్ళే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటువంటి వాళ్ళ జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి ఇంకా విశ్వాసం పెరుగుతుంది. వాస్తవంగా మీరు రోమపత్రిక 10వ అధ్యాయం చూస్తే అక్కడ ఏముంటుందంటే, ఒక వ్యక్తి అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే, ఆ వ్యక్తి కంటే ఎవరైనా నమ్మకం, విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేస్తాడు, ప్రార్థన ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడతాడని అంటది. అయితే అంటే విశ్వాసము ద్వారా ప్రార్థన చేయటము, ప్రార్థన ద్వారా దేవుడు చేసేటువంటి నీ జీవితంలో చేసేటువంటి కార్యాలు ఉంటాయి చూసారా, అవి మేలులు ఉంటాయి చూసారా, అవి నీలో ఇంకా గొప్ప విశ్వాసాన్ని కలిగిస్తాయి. వాస్తవంగా మోషేని గురించి మనం చూసినట్లయితే వాళ్ళు పదే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు మోషే ద్వారా జరిగించినటువంటి కార్యాలను బట్టి దెబ్బకు నోరు మూసుకుని మోషే తర్వాత ఏం చెప్తే అది చేసినటువంటి సందర్భాలు మనకి కనబడతాయి. దయచేసి మనం విశ్వాసంలో ఎదగటానికి ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన నిన్ను దేవునికి ఇంకా సమీపస్తునిగా చేస్తుంది. దేవునితో నువ్వు సహవాసం చేయటానికి అది నిన్ను నడిపించేటువంటిదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మన ప్రైమరీ కాలింగ్ ఏంటో తెలుసా? దేవుడు అంట శిష్యుల్ని కానీ ఎవరిని పిలిచినా కానీ ఆయన మనందరి పట్ల ఉన్న ప్రైమరీ కాలింగ్ ఏంటంటే, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13లో చూస్తే ఉంటుంది, మనమంట ఆయనతో ఉండుటకు ఆయన పిలిచాడు అని అంటది. ఈ రోజున మనం ఏంటంటే ఫస్ట్లో బాగానే ప్రార్థన చేస్తాం మన అవసరాలను బట్టి, తర్వాత ఏమవుతామంటే మనం కొంచెం ఇంకేముందలే అనేటువంటి ఆ తేలికైనటువంటి భావంలోకి వచ్చేసి ఆయనతో సహవాసాన్ని పక్కన పెట్టేసి మనుషులతో సహవాసాన్ని పెంచుకుంటాం. అది గ్రాడ్యువల్గా మన ఆత్మీయ జీవితంలో పతనమైపోవటానికి కారణమవుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆయనతో మనం సహవాసం, ఆయనతో సహవాసం అనేది ఎప్పుడు ఎలా కుదిరేదంటే ప్రార్థన ద్వారానే. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మీరు రక్షించబడిన మొదట్లో ప్రార్థనకి ఇచ్చినటువంటి సమయము ఇప్పుడు ఇవ్వగలుగుతున్నారా? అయితే ఒకటి, మీరు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు అన్నదానికి గుర్తేంటో తెలుసా? దేవునితో ఎక్కువ సమయం గడపటమే, ప్రార్థించటమే, ఆయనకు లోబడటం అనేటువంటిది. మీరు ఒక మాట ఉంటుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు గురించి మనం చూస్తాం. అతడంట విశ్వాసమును బట్టి దేవునికి శ్రేష్టమైన దాన్ని అర్పించాడు అని ఉంటుంది. మరి కయ్యూని సంగతి ఏంటి? కయ్యూని దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాల, ఆయన ఏదో కొంత ఇచ్చాడు అని ఉంటుంది. కానీ హేబేలు ఏమిచ్చాడు అనేటువంటిది వివరంగా రాసి ఉంటుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన విశ్వాసంలో ఎదగటం అనేటువంటిది మనల్ని ఆ యొక్క దేవుని కొరకు ఒక త్యాగపూరితమైన రీతిలో మనం నడిపించటం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, చివరిగా ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన జీవితంలో ఒకసారి ఈ వాక్యాన్ని చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. చివరిగా ఈ మాట చదివి మనం ముగించుకుందాం. 1:7 నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలగటానికి కారణం. టెస్ట్స్ అండ్ టెంప్టేషన్స్, ట్రయల్స్, ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి మన విశ్వాసానికి పరీక్షలు. ఇవి మనము దేవునిలో స్థిరంగా ఉండటానికి ఇవి మనకు సహాయపడతాయి. నిజంగా మీరు చూడండి, మనకి కష్టాలు బాధలు లేనంత వరకు దేవుని మీద పెద్ద విశ్వాసాన్ని చూపం. కానీ ఎప్పుడైతే ఒక శ్రమ వస్తుందో, ఒక కష్టం వస్తుందో, అప్పుడు మాత్రం ఎక్కువగా ఆయన మీద విశ్వాసాన్ని చూపుతాం, ఎక్కువగా మనం ప్రార్థన చేస్తాం, ఎక్కువగా ఆయన మీద ఆధారపడుతూ ఉంటాం. నిజంగా ఈ పరీక్షలు, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఈ పరీక్షలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఇవేంటంటే మనల్ని నాశనం చేయటానికి కాదు. ఈ మాట మీరు గమనించండి. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు శ్రమలను ఎందుకు అనుమతిస్తాడనంటే నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలోకి, ఇంకొక మెట్టులోనికి నిన్ను నడిపించటానికి. అంతేకాదు, ఆ పరీక్ష ద్వారానంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న టాలెంట్స్ బయటికి తీసుకొస్తాడు. నీలో ఉన్నటువంటి తలాంతులు, నీ యొక్క సహనము, నీ జ్ఞానము, నీ యొక్క ప్రార్థనా జీవితము దేవుడు ఆ శ్రమల ద్వారా బయటికి తీసుకొస్తాడు. మీరు ఇక్కడ బంగారాన్ని పొటమ వేయటం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. బంగారాన్ని అట్లా అగ్నిలో పొటమ వేయటం వల్ల ఏం జరుగుతుంది? దానిలో ఉన్న మస్టు మాలిన్యం అంతా పోయి అది శుద్ధమైనటువంటి సువర్ణముగా మార్చబడుతుంది. అలాగే విశ్వాసంలో ఇంకా ఎదగటానికి, దేవునికి ఇంకా సమీపస్తులం కావటానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన వాటిని అనుమతిస్తాడు. కానీ మనం వాటిని అన్యదా భావించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనం మొదటిగా విశ్వాసములో ఎదగటం, ఆయనలో మనం వేరుపారటం, కట్టబడటం, స్థిరపడటం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే సాతానుడికి ఏమి లేదండి, నువ్వు ఆయన నమ్మకపోతే అంతే చాలు. ఒక మాట చెప్పమంటారా? దేవుని మీద విశ్వాసం లేకుండా ఎంత పరిచర్య అయినా చేయొచ్చు, ఎన్ని పాటలైనా పాడచ్చు. ఇప్పుడు సినిమా సింగర్స్ ఉన్నారు, అసలు వాళ్ళు పాడుతుంటే మనకి కళ్ళంటే నీళ్ళు వస్తాయి. కానీ వాళ్ళకి విశ్వాసం ఉందంటారా? వాళ్ళకి విశ్వాసం ఉందా? కొంతమంది ఆ స్కిట్లు వేసేవాళ్ళు, లేకపోతే అవి చేసేవాళ్ళు అబ్బో ఎంతో చేశారనిపిస్తుంది. వాళ్ళకి విశ్వాసం ఉందా? రవ్వంత కూడా లేదు. కానీ ఇక్కడ మనం గమనించాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో మనము ఎదగాలి. ఎంత ఇంపార్టెంట్. సాతాను యొక్క దాడి ఏంటంటే దేవుని మీద నుండి నీ విశ్వాసాన్ని నువ్వు తొలగిపోయేటట్లుగా చేసుకోవాలని. ఆ విషయంలో చాలామంది పడిపోయారు, ఓడబద్దలైపోయిన వారిలాగా ఉన్నారు. కానీ పౌలు లాంటి కొద్ది మంది మాత్రం వాళ్ళంట ఏమైనా పోయినా పర్వాలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నారంట. డబ్బు పోయినా పర్వాలా, పేరు పోయినా పర్వాలా, లేకపోతే అధికారం పోయినా పర్వాలా, నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అయితే దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, దాంట్లో మనం ఎలా ఎదగాలి, దాంట్లో ఎలా స్థిరంగా ఉండాలని అంటే మనం విన్నాం. దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానం చేద్దాం. అలాగే ఆయనకి విధేయత మనం చూపిద్దాం, ఆయనతో మనం సహవాసం చేద్దాం. అంతేకాదు, శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా ఇంకా ఆయన మీద మనం ఆధారపడదాం. అవి మన మేలు కొరకే అని మనం నమ్ముదాం. దేవుడు అటువంటి కృప, అటువంటి విశ్వాస అభివృద్ధిని ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నా నమ్మిక నీలో నుంచి ఎంత మాత్రం కూడా ఏ పరిస్థితుల వలనైనా తప్పిపోకుండా సహాయం చేయండి. కేవలం నిన్ను అంగీకరించటమే కాదు, కానీ
వేరుపారిన అనుభవంలోనికి, కట్టబడుచున్న అనుభవంలోనికి, స్థిరపరచబడిన అనుభవంలోనికి, పొంగి పొర్లే అనుభవంలోనికి ప్రభువా నన్ను నడిపించు. ఎందుకనంటే తత్వజ్ఞానము, ఎందుకంటే పారంపర్యమైన ఆచారాలు నిన్ను తప్పించడానికి ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చక్కని మాటల చేత మోసం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కూడా నిజమేనేమో అని నిన్ను దేవునిలో నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆయనలో మనం స్థిరంగా ఉండటానికి ఇష్టపడుతున్నామా? ఆయనలో అతుకుబడి ఉండటానికి మనం ఇష్టపడుతున్నామా? ఇంకా పసిపిల్లల్లాగా గాలి కట్టి ఇటు కొట్టుకుని పోయేటువంటి వారిలాగా ఉంటున్నామా? దేవుని అడుగుదాం, దేవా నేను విశ్వాసంలో ఎలా స్థిరంగా ఉండాలో నాకు నేర్పించు, నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను వృద్ధి పొందించు ప్రభువా. అయ్యా, ఓడబద్దలైపోయినట్టుగా నా ఆత్మీయ జీవితం ఉండకూడదు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలయ్యా. ఈరోజు కంటే రేపటి కంటే ఎల్లుండు ఇంకా నా విశ్వాసం పెరగాలి తండ్రి. దానికి తగిన రీతిగా నీ వాక్యాన్ని నేను ప్రతిదినం చదువుతానయ్యా. నీ సేవకుల యొక్క బోధ నేను వింటాను ప్రభువా.